అసలు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు బయటికి రావు. కాబట్టి ఇవాళ మీరు మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో ఒక నటిగా మిమ్మల్ని అభిమానించిన వాళ్ళం మేము. అండ్ మీ గురించి చాలా విషయాలు, మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్లా కనిపిస్తారు, బట్ చాలా సెన్సిటివ్గా కూడా అనిపిస్తారు ఇంద్రజ గారు మీరు. లేదండి, ఎనీ స్ట్రాంగ్ ఉమెన్ ఇస్ సో సెన్సిటివ్ అండి. యా, లోపల సెన్సిటివిటీ లేకపోతే స్ట్రాంగ్నెస్ పెరగదండి. లోపల ఎంత మెత్తగా ఉంటే బయట అంత హార్డ్ గా అవుతారు. ఎందుకంటే ఆ మెత్తతనమే వాళ్ళని హార్డ్ చేస్తుంది. సో ఎనీ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ దట్ మ్యాటర్, మీరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ లోపల సెన్సిటివిటీ లేదు, లోపల కొంచెం సెన్సిబిలిటీ లేదా లోపల కొంచెం కారుణ్యం ఉన్నప్పుడు బయట గట్టి పడతారు. ఇంద్రజ గారు, మీరు ఎంటర్ అయిన టైంలో 90స్లో, అండ్ ముఖ్యంగా మీరు చెప్పారు మధ్యతరగతి కుటుంబం, అండ్ చాలా సంప్రదాయంగా పెరుగుంటారు మీరని అనుకుంటున్నారు మీరు చెప్తున్న దాన్ని బట్టి. ఒకటి రెండు చోట్ల నేను విన్నది కూడా అదే. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఇండస్ట్రీలో ఇమడ్డం మీకు ఎలా అంటే సాధ్యమైంది? మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఎందుకంటే ఇండస్ట్రీ వాతావరణం కొంచెం మీరు ఫ్రీగా ఉండవలసి వస్తుంది, కలుపుగోలుగా ఉండాలి. అండ్ ఎస్పెషలీ మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని అంటే ఆటంకాలు ఇవన్నీ వచ్చినప్పుడు, కాస్ట్యూమ్స్ విషయంలో కావచ్చు, కొన్ని సీన్స్ విషయంలో ఎప్పుడైనా మీరు అమ్మవాళ్ళు కానీ మీరు కానీ ఇబ్బంది పడ్డారా? యాక్చువల్ గా చెప్పాలంటే స్వప్న గారు, నేను చెప్పాను కదా ఇందాక, ఒక 14 years అమ్మాయికి ఏం తెలుస్తుందో ఆ నాలెడ్జే నాకు ఉండేది. నిజానికి ఏంటంటే మనకు అవగాహన ఉండేది కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, నేనే కాదు ఆ టైంలో ఆ ఏజ్ లో ఎవ్వరు ఇండస్ట్రీకి వచ్చున్నా లేదా ఒక వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అన్న పరిస్థితికి కారణమైతే మాత్రం ఫ్యామిలీ సిచ్యువేషన్. అది ఎవరు కాదని చెప్పలేరు. సో అంత చిన్న వయసులోనే భగవంతుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, ఫ్యామిలీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ. సో మన జాస్ అంతా దేని మీద ఉందంటే సంపాదన మీద ఉందన్నమాట. సో ఇంకా ఎర్న్ చేయాలి, ఫ్యామిలీని నిలబెట్టాలి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. చిన్న చిన్న ఇబ్బందులను చూస్తే ఇంకా ఇండస్ట్రీలో కూడా అందరు పెద్దవాళ్ళండి, చాలా చాలా పెద్దవాళ్ళు, స్టాల్ వర్డ్స్, చాలా లెజెండ్స్. వీళ్ళందరితో ఫస్ట్ ఎంట్రీతోనే వర్క్ చేయాల్సిన ఒక అవసరం అనే అవకాశం వచ్చింది. కాబట్టి ఇంకా వాళ్ళందరూ కూడా నన్ను బిడ్డలాగే చూసేవారు, చాలా మంచిగానే చూసేవారు, నేర్పించేవారు. చిన్న చిన్న మాటలు పడాల్సి వచ్చినా అవన్నీ మన మంచి కోసమేనని తీసుకునే తత్వం అయితే నా దగ్గర ఉంది. కాబట్టి నేనేమంత ఇదిగా ఫీల్ అవ్వలేదండి. అందరూ నన్ను బాగానే చూసుకునేవారు.